మనందరం ఈ ప్రదేశంలోనికి రావటానికి ఒక కారణం ఏమిటి అంటే రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవము. దీన్ని పురస్కరించుకొని ఈరోజు గవర్నమెంట్ ఒక పబ్లిక్ హాలిడేగా అనౌన్స్ చేసి ఉండగా మనం దేవుడితో సన్నిధిలో గడపటానికి దేవుడు మనల్ని ఈ సమయాన్ని మనం సద్వినియోగపరుచుకునే విధంగా దేవుడు మనల్ని ఇక్కడికి తీసుకుని వచ్చాడు. అయితే మనం గమనించగలిగితే సుమారు 200 సంవత్సరాలు భారతదేశము బ్రిటిష్ వారి యొక్క బానిసత్వంలో ఉంది. ఎన్ని సంవత్సరాలు? సుమారు 200 సంవత్సరాలు మన దేశము బ్రిటిష్ వారి యొక్క పరిపాలనలో ఉంది. ఈ బ్రిటిష్ వారి పరిపాలనలో చాలా ఇబ్బంది పడ్డారు, చాలా కష్టాలు పడ్డారు. మరి వారి యొక్క ఆలోచన కానీ ఎక్కడొక్కడ చెల్లుబాటు కాకుండా వారందరూ చాలా అవస్థలు అనుభవిస్తున్న కాలంలో కొంతమంది ఆ పరిస్థితులను తట్టుకోలేక బ్రిటిష్ వారి మీద మరి వారు వ్యతిరేకంగా కొన్ని నినాదాలు చేసి వాటన్ని పరిస్థితుల మధ్య భారతదేశానికి స్వాతంత్రము కావాలి, మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటాము, మీరు మా దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలి అని చెప్పి మరి భారతీయులు ఆ బ్రిటిష్ వారి మీద మరి చాలా విధాలుగా ఒక యుద్ధ వాతావరణాన్ని కలగజేసుకుంటూ వారి మీద రకరకాల విధాలుగా ఫైట్ చేశారు. చివరికి ఆ ఫలితంగా వారు ఇంకా పూర్తిగా స్వాతంత్రం ఇవ్వలేదు. కానీ వారు ఏం చేశారు అంటే 1930 జనవరి 26వ తారీఖున సంపూర్ణ స్వాతంత్రము ప్రకటించుకొని జెండాని ఆవిష్కరించారు. అప్పటికి స్వాతంత్రము సంపూర్ణంగా రాలేదు. కానీ భారతీయులు పోరాడుతూ దానిలో భాగంగా 1930వ సంవత్సరంలో వారు సంపూర్ణ స్వాతంత్రము కొరకు ఒక జెండాని ఎగరవేశారు. అయితే జెండా ఎగరవేసిన తర్వాత కూడా పోరాటాన్ని కొనసాగిస్తూ మనకి పూర్తిగా స్వాతంత్రము మరి మన దేశానికి డిక్లేర్ చేసి ఈ రిపబ్లిక్ డే ఏంటి అనేది మనకి తెలియాలి. స్వాతంత్ర దినోత్సవం మనకు తెలుసు. బ్రిటిష్ వారి యొక్క చేతుల్లో నుండి మన భారతదేశాన్ని పరిపాలించుకునే స్వేచ్ఛని దేవుడు కలగజేసినప్పుడు మన వారందరూ కూడా బ్రిటిష్ వారి చేతిలో నుంచి మన దేశాన్ని మనం స్వాధీనపరుచుకున్న సందర్భం. అయితే ఇక్కడ మనం ఈరోజు రిపబ్లిక్ డే అనే మరొక డేట్ని అనౌన్స్ చేసుకుంటూ ఉన్నాం. స్వాతంత్ర దినోత్సవం అప్పుడు కూడా ఇదే ఫ్లాగ్ని ఆవిష్కరించుకొని మనం డిక్లేర్ చేశారు. ఇప్పుడు రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవము. ఈ వేడుకలు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే అప్పటి వరకు దేశాన్ని పాలించటానికి బ్రిటిష్ వారు ఒక రూల్స్ని పాస్ చేసుకుంటూ ఇండియాని నడిపించుకుంటూ వచ్చారు. కానీ బ్రిటిష్ వారు మన దేశాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత భారతీయులందరూ కూడా ఒక వ్యక్తి కింద మనందరం బానిసలుగా ఉండకూడదు, ఒక రాజరిక పరిపాలన ఉండకూడదు, ఒక వ్యక్తి రూల్ చేయకూడదు, ఒక వ్యక్తి తన ఇష్టానుసారంగా రూల్ చేస్తూ మనుషుల యొక్క ఇష్టాన్ని మనిషిని కష్టాలని చూడకుండా పాలించే రూల్ నుండి మరి ప్రజా పరిపాలన కావాలి అని చెప్పుకుంటూ వారందరూ కూడా భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని ఆవిష్కరించుకున్న దినమే ఈ రిపబ్లిక్ డే. భారతదేశానికి ఏమి తీసుకొని వచ్చారు?
రాజ్యాంగాన్ని తీసుకొని వచ్చారు. అంటే ఇంతకుముందు రాజులు పరిపాలన చేశారు. రాజుల యొక్క పరిపాలన ఎలా ఉండేది అంటే మనుషులు ఇష్ట అయిష్టాలతో వారికి సంబంధం లేదు. వారు ఏ మనసులో నచ్చితే ఆ విధంగా పాలన చేసుకుంటూ వెళ్ళిపోయేవారు. ఇక ఇలా కాదు పాలన. మన భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉండాలి. భారతీయులు ఎన్నుకున్న వ్యక్తే ఈ భారతదేశాన్ని పరిపాలించాలి అని భారతీయులు అందరూ, పెద్దవారందరూ కలిసి భారతదేశానికి ఒక రాజ్యాంగం కొరకు వారందరూ కూడా ఆలోచించేశారు. ఈ ఆలోచించేసినప్పుడు ఎలా ఈ భారతదేశాన్ని ఎలా నడిపించాలి, ఈ రాజ్యాంగము ఏ విధంగా నియమ నిబంధనలు ఉండాలని ఆలోచించినప్పుడు వీరందరూ ఏం చేశారు అంటే కొన్ని దేశాల యొక్క రాజ్యాంగాలలో కొన్ని విషయాలని తీసుకొని వచ్చి భారతదేశ రాజ్యాంగాన్ని సిద్ధపరిచారు. అమెరికా రాజ్యాంగంలో నుండి కొన్ని విషయాలు, ఇలా ఆయా దేశాల్లో నుంచి రాజ్యాంగాల నుంచి కొన్ని విషయాలు తీసుకొని వచ్చి భారత రాజ్యాంగాన్ని మరి స్థిరపరిచారు. అదే మరి 1950 జనవరి 26వ తారీఖున ఈ రాజ్యాంగము అమలులోనికి వచ్చిన దినం ఇది. ఎందుకు భారతదేశానికి, మన ఇండియాకి ఆగస్టు 15 మనని ఒక పబ్లిక్ హాలిడేగా ప్రకటించారు. ఈ జనవరి 26వ తారీఖు పబ్లిక్ హాలిడేగా ప్రకటించారు. ఆ హాలిడే బ్రిటిష్ వారి నుంచి మన దేశము మన చేతుల్లోనికి వచ్చింది అని ఆ రోజు ఆగస్టు 15 అనగా 1945 ఆగస్టు 15 దినాన మనకి స్వాతంత్రం వచ్చిన దినము. ఈరోజు రిపబ్లిక్ డే అంటే 1950 జనవరి 26వ తారీఖు. అది కూడా రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 26వ తారీఖు కనుక ఇది పబ్లిక్ హాలిడే. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా ఏం గమనించాలి అంటే దేశానికి ఒక రాజ్యాంగాన్ని తీసుకొని వచ్చేటప్పుడు అనేక రాజ్యాంగాల్లో నుంచి తీసుకొని వచ్చి ఈరోజు భారతదేశ రాజ్యాంగాన్ని అమలుపరుచుకుంటూ వచ్చారు. మీకు తెలుసో తెలీదో ఈ రాజ్యాంగం అంతా మనకి తెలుసా అంటే మనకి తెలీదు. ఖచ్చితంగా ఈ రాజ్యాంగంలో ఉన్న మూలాంశములు ఏంటో ఖచ్చితంగా రాజ్యంలో ఉన్న ప్రజలకి తెలియాలి. అసలు రాజ్యం యొక్క ఈ రాజ్యాంగంలోని విషయాలన్నీ కూడా మనం చదవాలి అంటే అది చిన్నది కాదు, చాలా పెద్ద రాజ్యాంగం మనది. ఇప్పటికీ చాలా సవరణలు జరుగుతూ వచ్చాయి. అయితే మన టెక్స్ట్ బుక్లు మనం చూసినప్పుడు టెక్స్ట్ బుక్లో మొదటి పేజీలో పీఠిక అని రాసి ప్రతి టెక్స్ట్ బుక్లో రాజ్యాంగం గురించిన కొన్ని సూత్రాలు ఉంటాయి. అక్కడ మీరు ఎప్పుడైనా గమనించారా? మన టెక్స్ట్ బుక్లో మనం చదువుకున్న చిన్నతనంలో కూడా, ఇప్పుడు ఎలా ఉన్నాయో నాకు తెలియదు కానీ టెక్స్ట్ బుక్లో మొదటి పేజీలో పీఠిక అనేది రాస్తూ రాజ్యాంగం అంతా కూడా మనకు తెలియదు కనుక ఆ రాజ్యాంగంలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవో తీసుకొని వచ్చి ఆ పీఠికలో రాసుకుంటూ వస్తారు. ఈరోజు పిల్లలు పాఠ్య పుస్తకాలు చదువుతూ ఉన్నారు కానీ అసలు రాజ్యాంగం ఏంటి, మన యొక్క విధులు ఏమిటి, మరొకటి మన హక్కులు ఏంటి, రాజ్యాంగంలో మన విధి ఏంటి, మన హక్కులు ఏంటి, మనం పొందుకోవలసిన హక్కు ఏంటి, మనం పాటించవలసిన విధి ఏంటి, అన్ని రాజ్యాంగాల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చదవలేము, అవన్నీ కూడా మనకు గుర్తుండవని చెప్పి వాటన్నిటిలో ముఖ్యమైన అంశాలుగా కొన్ని తీసుకొని వచ్చి మన పాఠ్య పుస్తకాలలో పీఠిక అని రాసి దానిలో చాలా చక్కగా దీని గురించి రాసుకుంటూ వచ్చారు. కానీ చదివిన వారు ఎంతమందో తెలియదు. చక్కగా మన పాఠ్య పుస్తకాల్లో ఒక లెసన్గా అసలు పిల్లలకి తెలియచేయాలి. అసలు ఈ రాజ్యాంగం యొక్క ఉద్దేశం ఏంటి, దేవుడి రాజ్యాంగం ద్వారా మనకి ఎలాంటి స్వాతంత్రం ఇచ్చింది, మనకి ఎలాంటి రైట్స్ ఉన్నాయి, మనం పాటించవలసిన నియమం ఏంటి అని అన్నీ కూడా మనకి తెలియాలనే ఉద్దేశంతో
ఆ రోజు గవర్నమెంట్ పాస్ చేసింది, కానీ అవి మనకి ఒక లెసన్ రూపంలో మనకి ఎవరికి కూడా దాన్ని తెలియచేయలేదు. అందుకే బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు ధర్మశాస్త్రము అది చాలా పెద్దది. ఆ ధర్మశాస్త్రం అంతా కూడా మనకి పరిపూర్ణంగా మనం చదవలేము కనుక ఆ ధర్మశాస్త్రాన్ని అంతటిని కూడా కుదించి 10 ఆజ్ఞలుగా దేవుడు మన ముందుకు తీసుకొని వచ్చాడు. అలానే రాజ్యాంగం అంతటిలో నుండి సారాంశాన్ని తీసుకొని వచ్చి మన పాఠ్య పుస్తకాలలో చిన్నతనము నుంచి మనకి మన రాజ్యాంగం మనకిచ్చిన హక్కులేంటో తెలియాలి అని రాసుకొని వచ్చారు, కానీ మనం దాని మీద పెద్ద దృష్టి ఉంచలేదు. అలానే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు చాలా పెద్దది దేవుని యొక్క ధర్మశాస్త్రం. దానిలో మనకి ఇంపార్టెంట్ మాత్రమే ఈరోజు పరిశుద్ధ బైబిల్లో కొన్ని వచ్చాయి. అందుకే కొన్ని విషయాలు మనం చదివినప్పుడు దేవుడు తెలియజేసినవన్నీ, దేవుడు చేసినవన్నీ రాసుకొని వస్తే ఈ భూమి చాలదంట. అంత పెద్ద ఈ ధర్మశాస్త్రములో నుండి మనకు కూడా దేవుడు ప్రత్యేకంగా ఒక 10 ఆజ్ఞలు తీసుకొని వచ్చాడు. ఈ 10 ఆజ్ఞలలో నుండి ఒక సంపూర్ణమైన దేవుని యొక్క న్యాయ విధులు దానిలో దాగి ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞలని 2 ఆజ్ఞలుగా తీసుకొని వచ్చి మన ముందు ఉంచాడు ప్రభు. పెద్ద ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞలుగా తీసుకొని వచ్చాడు. ఈ 10 ఆజ్ఞలని ఇంకా మనకు అర్థం అయ్యే విధంగా ఎన్నిగా కుదించారు? 2 ఆజ్ఞలుగా కుదించుకుంటూ వచ్చారు. ఆ 2 ఆజ్ఞలనే కదా కనిపిస్తా. ఆ 2 ఆజ్ఞలలో దేవుని యొక్క న్యాయ విధి అంతా దానిలోనే ఉంది. ఆ 10 ఆజ్ఞలలో దేవుడి న్యాయ విధి అంతా దానిలోనే ఉంది. అలానే మనకి ఈ రిపబ్లిక్ డే, ఈ గణతంత్ర దినోత్సవము అంటే ఏమిటి అంటే, మనుషులు ఎన్నుకున్న వ్యక్తి, మనుషులు సిద్ధపరచుకున్న రాజ్యాంగం ప్రకారము ఆ వ్యక్తి మనుషులను పాలించాలి. ఎవరు సొంత రూల్ ప్రకారం మన దేశాన్ని మనల్ని పాలించటానికి వీల్లేదు. ప్రజలు ఎన్నుకున్న వ్యక్తే పాలించాలి. ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి ప్రజల కొరకు రాయబడిన రాజ్యాంగానికి పరిధిలో లోబడి మాత్రమే మనల్ని నడిపించాలి, కానీ ఇష్టానుసారంగా మనం నడిపించటానికి ఒప్పుకోక ఆ రోజు మన కొరకు ఏర్పాటు చేసిన రాజ్యాంగము ఆవిష్కరించిన దినమే ఈ రిపబ్లిక్ డే. అర్థమవుతుందా? ఆగస్టు 15 వేరు, రిపబ్లిక్ డే వేరు. అది దేశానికి వచ్చిన విడుదల, ఇది దేశానికి ఇచ్చిన రాజ్యాంగము. రాజ్యాంగాన్ని ఆవిష్కరించారు. మనందరికీ రాజ్యాంగాన్ని తెలిస్తే చూశారు, ఈరోజు వాక్ స్వాతంత్రం ఉంది రాజ్యాంగంలో ఉంది క్రైస్తవులు మాట్లాడుతూ ఉన్నారు. కానీ రాజ్యాంగాన్ని అనుసరించే ప్రభుత్వాలు నడపాలి. అందుకే రాజ్యాంగం ప్రతి ఒక్కరికి తెలియాలి, విధులు ఏమిటో తెలియాలి. ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయాలి అనేది ప్రభుత్వం యొక్క ధ్యేయమైతే చిన్నతనం నుంచి అది మనం నేర్చుకోలేదు. మనకి నేర్పేవారు కూడా మన ముందుకి రాలేదు వాటిని తీసుకొని. అమ్మ, అందరూ చదువుకున్న వారు చాలా మంది ఉన్నారు కదా, ఆ పీఠికలో ఏమి రాశారో మనం చెప్పగలమా? ప్రతిజ్ఞని చెప్పగలం. పీఠికలో ఏమి రాశారో, ఏమి పొందుపరిచారో మరి ఇన్నాళ్ళు చదువుకున్నాం కదా, అవన్నీ మనకేమైనా అవగాహన ఉందా? దాని యొక్క భావం ఏంటి, దేని గురించి రాశారు, ఆ రాజ్యాంగంలో ఉన్న ఇంపార్టెంట్ అయిన విషయాలు ఏంటి, రాజ్యాంగం యొక్క సంపూర్ణత చిన్న పేజీలో పొందుపరిచి మన ముందుకు తీసుకొని వచ్చారు. కానీ మనకి ఈ రోజుకి అది అర్థం కాలేదు. ఈరోజు దేవుడు చెప్పేది ఒకటే, ఇంత స్వాతంత్రం వచ్చినా ప్రతి దేశానికి స్వాతంత్రం ఉంది. మనకు వచ్చిన సంవత్సరం వేరు, వారికి వచ్చిన సంవత్సరాలు వేరు. అయినప్పటికీ ఈ రాజ్యాంగం వచ్చినా కూడా మనుషులు ఏ విధంగా ఉన్నారో దేవుడు ఇదంతా పరిశీలన చేస్తూ ఉన్నాడంట.
ఆది కాండంలో ఒక చక్కని మాట మాట్లాడుతూ దేవుడంట ఆకాశము నుండి భూలోకమును, ఒక్కసారి చదవండి. దేవుడు భూలోకమును చూచినప్పుడు, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. అది చెడిపోయి ఉండెను. స్వాతంత్రం వచ్చింది, మనిషికి స్వాతంత్రం వచ్చింది దేశానికి. బ్రిటిష్ వారైతే మన దగ్గర నుంచి వెళ్ళిపోయారు, కానీ మనకు ఒక రాజ్యాంగం ఉంది. అయినప్పటికీ దేవుడంట ఆకాశము నుండి భూలోకమును అంటే అన్ని రాజ్యాలను దేవుడు చూస్తూనే ఉన్నాడంట. మన భారతదేశమే కాదు, ఆకాశం నుంచి దేవుడు భూలోకాన్ని చూస్తూ ఉన్నప్పుడు భూలోకం అంతా కూడా చెడిపోయి ఉండెను. ఈరోజు క్రైస్తవ సంఘమా, దేవుడు నిన్ను నన్ను మాత్రమే కాదు ప్రేమించింది, ఈ భూమి మీద ఉన్న సమస్త మానవ జాతిని దేవుడు ప్రేమిస్తున్నవాడు ఆయన. ఈరోజు క్రైస్తవులుగా, దేవుని ఎరిగిన వారిగా, దేవుని సేవించిన వారిగా మనందరం ఈ ప్రదేశంలోనికి వచ్చాం. దేవుడు మనకి కొన్ని బాధ్యతలు అప్పగించాడు. దేవుడు మనకు కొన్ని బాధ్యతలు అప్పగించాడు. మనకిచ్చిన ధర్మశాస్త్రం ప్రకారము, మనకిచ్చిన ఒక న్యాయ విధుల ప్రకారము దేవుడు మనకిచ్చిన కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఈరోజు రిపబ్లిక్ డే అని మన దేశాన్ని బట్టి మనం ఆనందిస్తూ ఉన్నాం. కానీ ఈరోజు క్రైస్తవ సమాజానికి దేవుడిచ్చిన ఒక బాధ్యతని మన జ్ఞాపకం చేసుకొని దేశము కొరకు ప్రార్థన చేయవలసిన అవసరత మనకుంది. దేవుడంట పరలోకము నుండి భూమిని చూసినప్పుడు ఇదంతా చెడిపోయింది. దేవుడి కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఈరోజు అదే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన అంటాడు, నాకు పరలోకములో అధికారం ఉంది, భూమి మీద కూడా నాకు అధికారం ఉంది అంటూ ఆయన అంటాడు, మీరు సర్వ సృష్టికి మీరు వెళ్ళండి, సర్వ సృష్టికి వెళ్ళి దేవుని యొక్క న్యాయ విధులను మీరు ప్రకటించండి అని చెప్తున్నాడు. లోకమంతా చెడిపోయింది ఉంది, ఆ లోకం చెడిపోయిన లోకాన్ని మీరు బయటికి తీసుకురావాలి. కనుక లోకం కొరకు, రాజ్యాల కొరకు, దేశాల కొరకు మీరు ప్రార్థన చేయాలి అని దేవుడి వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మీరు బైబిల్ గ్రంథాన్ని మనం చూడగలిగితే ఒక్కసారి చూడండి. యిర్మీయా పుస్తకము 29వ అధ్యాయము 7వ వాక్య భాగాన్ని ఒక్కసారి మనం చూద్దాం. యిర్మీయా పుస్తకము 29వ అధ్యాయము 7వ వాక్య భాగము. నేను మిమ్మును చెరగొని పోయిన పట్టణము యొక్క పట్టణము యొక్క క్షేమము కోరి, పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవా ప్రార్థన చేయుడి. దాని కొరకు మీరు యెహోవా, దేవుడైన యెహోవాకి ప్రార్థన చేయుడి. దాని క్షేమము, అది క్షేమంగా ఉంటే మీ క్షేమమునకు కారణం, మీ క్షేమానికి కారణమవుతుంది. మీకు అర్థం కావటానికి చెప్తాను. మీరు ఏ దేశములైతే నివాసం చేస్తున్నారో, మీరు ఏ దేశం యొక్క వాసులై ఉన్నారో ఆ దేశము కొరకు మీరేం చేయాలి? మీరు ప్రార్థన చేయాలి. మీరు ఆ దేశము కొరకు గాని ప్రార్థన చేస్తే ఆ దేశం యొక్క క్షేమము మీ క్షేమానికి కారణమవుతుంది. ఈరోజు నువ్వు దేశం కొరకు ప్రార్థన చేయకపోతే, దేశమంతా కూడా పాడైపోతుంటే నీవు దేశంలో క్షేమంగా ఉండలేవు. దేశం క్షేమంగా ఉంటే నీకు కూడా అదే క్షేమం వస్తుంది. కనుక నువ్వు తప్పనిసరిగా ఏ దేశంలో అయితే నువ్వు ఉన్నావో, ఏ దేశవాసివైతే నువ్వు ఉన్నావో, ఏ పట్టణ వాసివైతే ఉన్నావో, ఏ గ్రామ వాసివైతే నువ్వు ఉన్నావో, ఆ గ్రామం కొరకు, ఆ పట్టణం కొరకు, ఆ దేశం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకు అంటే ఆ గ్రామం, ఆ పట్టణము, ఆ దేశము క్షేమంగా ఉంటే అది నీ క్షేమానికి కూడా కారణమవుతుంది.
నువ్వు క్షేమంగా ఉండటానికి కారణమవుతుంది. కనుక ఖచ్చితంగా నీవు దేశం కొరకు, లేదా నీ రాష్ట్రం కొరకు, లేదా నీ పట్టణం కొరకు, లేదా నీ గ్రామం కొరకు నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. నువ్వు క్షేమంగా ఉండాలి అంటే, మనందరం క్షేమంగా ఉండాలి అంటే ఖచ్చితంగా వాటి కొరకు ప్రార్థన చేయాలి. వాక్యాన్ని మనం తీసి చదువుతున్నాం కనుక ఆ వాక్యములో నుండి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు అంటే పరిశుద్ధత. మాన్యత అంటే ఏంటి? పరిశుద్ధత. మొదటిది ఏమన్నాడు? సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము ఒక విషయం చెప్తున్నాడు ఆయన. ఆత్మీయంగాను ఇటు శారీరకంగాను అన్ని విషయంలో క్షేమంగా ఉండే విధంగా. అందుకే అక్కడ మాట సంపూర్ణ భక్తి. మంచి భక్తిని మనం కొనసాగిస్తూ పరిశుద్ధతను కాపాడుకుంటూ మనం ఈ భూమి మీద ఉన్నంత కాలం నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము ఇలా ఉండాలి అంటే దేవుడు ఒక ఆలోచన చెప్తున్నాడు ఈరోజు. మనందరికీ ఉంది మంచి భక్తి పరులుగా మనం ఉండాలి అని. పరిశుద్ధతలో నుంచి ఎప్పుడూ పడిపోకుండా పరిశుద్ధతలో ఉండాలి అని ఆలోచన ఉంది. మంచి భక్తి చేయాలి, దేవుడికి ఇష్టమైన భక్తి చేయాలి అని ఉంది. భక్తి విషయంలో మంచి శ్రద్ధ ఉంది. అలానే ఈ భూమి మీద దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా నెమ్మదిగాను సుఖముగాను ఉండాలని ఉంది. ఎలా అయితే రెండు పరిపూర్ణమవుతాయి అంటే ఎలా? అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును. అది నువ్వు చేయవలసింది ఇది. ఇలా నువ్వు క్షేమంగా ఉండి నీ భక్తికి ఆటంకం లేకుండా నీ భక్తిని సంపూర్ణమైన నువ్వు భక్తి చేసుకుంటూ ఈ భూమి మీద నువ్వు ఉన్న దినాలన్నీ కూడా క్షేమకరంగా జీవించే మంచి ఆలోచన గురించి ప్రభు అంటున్నాడు. నువ్వంట మనుషులు అందరి కొరకు. అందరూ అంటే ఎవరు? సమస్త మానవాళి కొరకు, దేవుడు సృజించిన తన పిల్లలందరూ కొరకు. అక్కడ అంటున్నాడు మనుషులు అందరి కొరకును రాజుల కొరకును అధికారులు ఏ అధికారంతో ఉన్నారో అధికారులు అందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చెయ్యవలెను. ఏమేం చెప్పాడమ్మ ఇక్కడ? విజ్ఞాపనలు. అమ్మా చూడండి, విజ్ఞాపన. నువ్వు క్షేమంగా ఉండాలి కదా. మన భక్తి జాగ్రత్తగా బాగా చివరి వరకు భక్తిలో కొనసాగాలి కదా. మన భక్తి మధ్యలో ఫెయిల్ అయిపోకూడదు. మన పరిశుద్ధతలో నుండి మధ్యలో మనం జారిపోకూడదు. మన జీవితం అంతా నెమ్మదిగా క్షేమంగా ఉండాలి. అంటే ఆయన చెప్తున్నాడు, నువ్వేం చేయాలి అంటే అందరి మనుషుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు నువ్వు చేయవలసింది ఏంటంట? విజ్ఞాపన చేయాలి దేవుడికి. వారి కొరకు విజ్ఞాపన చేయమని చెప్తున్నాడు. ప్రార్థన వారి గురించి చేయాలి అంట. యాచనలు బతిమలాడమంటున్నాడు, యాచనలు చేయమంటున్నాడు. కృతజ్ఞతాస్తుతులను. దేవుడు వారి పట్ల కార్యాలు జరిగిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులను. నాయకులను అధికారులు మనకిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులను. మంచి పాలన దేవుడు మనకిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించవలెనని హెచ్చరిస్తున్నాను. హెచ్చరిక. ఈరోజు సంఘానికి దేవుడిచ్చే ఒక హెచ్చరిక. నువ్వు సమస్త ప్రజల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఈరోజు మన జాతి కాదు, మన కులం కాదు, మన మతం కాదు, మన ఊరు కాదు, మన సంఘం కాదు. ఈరోజు ఎన్ని రకాలుగా
వేరు చేస్తూ మాట్లాడుతున్న పాపం అది. ఈరోజు క్రైస్తవుడు కూడా సంఘాలని వ్యక్తులను వేరు చేసి మాట్లాడితే అది పాపం. దేవుడు సంఘానికి హెచ్చరిస్తున్నాడు, సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు ఆయన అందరి కొరకు. మనం ఎలా చేస్తున్నాం? అసలు ఇంత భారం మనకుందా? అందరూ కూడా సొంత కార్యాల గురించే, సొంత విషయాల గురించే ప్రార్థన. అందుకే మన ప్రార్థన ఫలభరితంగా ఉండటం లేదు. ఈరోజు మన ప్రార్థన శక్తివంతంగా ఉండటం లేదు. మన దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏ రోజు నీ ఆజ్ఞ, దేవుడు నాకు ఒక ఆజ్ఞ చేశాడే. ఆజ్ఞ అంటే ఏంటి? ఖచ్చితంగా నువ్వు చేయవలసిందే, ఖచ్చితంగా నువ్వు చేయాలి. అయ్యా నేను భక్తిలో నుంచి పడిపోతున్నాను, ఈరోజు సువార్త ప్రకటించలేకపోతున్నాను, అనేక మంది ఆటంకాలు వస్తున్నాయి. ఈరోజు ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం కదా. పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాను, దానిలో నుంచి బయటికి వెళ్ళిపోతున్నాను, అసలు నెమ్మది లేదు, సుఖము లేదు, దేవుడు నమ్ముకున్నా కూడా. ఇవన్నీ చెప్తున్నాం కానీ దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటో మర్చిపోతున్నాం మనం. ఇది ఆజ్ఞ అని చెప్తున్నాడు ఆయన, ఇది ఆజ్ఞ. ఈరోజు ఎంత భారం ఇచ్చాడో తెలుసా? దేవుడు మన లోకంలో నుంచి విమోచించిన దేవుడు మన మీద ఆయన రాజ్య భారము మన మీద ఉంచాడు అని చదువుకున్నాం. ఆయన మీద ఉన్న, క్రీస్తు మీద ఉన్న రాజ్య భారము ఈరోజు మన మీద ఉంచాడు. ఆ భారం ఉంచి ఆయన అంటున్నాడు, ఇదిగో హెచ్చరిక. ఏం చేస్తున్నాడంట ఆయన? అందరి కొరకు. ఈరోజు గమనించండి సంగమా, మనుషులు స్వార్థ ప్రియులు అని మనం చదువుకున్నాం. మనుషులు అంత స్వార్థమే. ఇది నాది అని గిరి తీసుకునే స్వార్థం ఇది. అందరూ నావారు అనుకునే ఒక మంచి మనస్సులో మనం ముందు కొనసాగాలి. నాది అని గిరి తీసుకునేది స్వార్థం. అందరిది మనది అనుకునేది దేవుడు ఇచ్చిన మంచి మనస్సు అండి అది. అందుకే ఇక్కడ అంటున్నాడు ఆయన, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరించుచున్నాను, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టి. అమ్మా, ఇది ఎలాంటిదంట? మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి, మన రక్షకుడైన యేసు ప్రభు, మన సర్వాధికారి అయిన దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. అది అనుకూలమైనది, ఆయనకి ఇష్టమైనది, దేవుడు అంగీకరించేది. దేవుడు మనకి హెచ్చరిస్తూ ఒక బాధ్యత మనకి తెలియజేస్తున్నాడు. అందుకే మనం ప్రార్థన చేయటానికి కూర్చున్నప్పుడు ఇంకేం ప్రార్థన చేయాలి? అరగంట 10 నిమిషాల్లో మన ప్రార్థన అయిపోయింది. అసలు మనకున్న సమయం ప్రార్థన చేస్తే సరిపోదండి. అసలు ప్రార్థన దేని కొరకు మనం చేస్తున్నాం? నీ కొరక, నీ బంధువుల కొరక, నీ ఇంటి వారి కొరక? ఇదేనా మనం చేసే ప్రార్థన? దేవుడికి అనుకూలమైనది ఒక మంచి వార్తని దేవుడు చెప్తున్నాడు. అందరి కొరకు నువ్వు చేయాలి. నీది నాది అని మనం డివైడ్ చేయకూడదు. అలాంటి మనసు రాకూడదు ఎప్పుడు కూడా. అది దేవుడు అంగీకరించేది కాదు. ఆయన అంటున్నాడు, ఈరోజు మరలా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు అందరి కొరకు ప్రార్థన చేయాలి, అందరి కొరకు విజ్ఞాపన చేయాలి, దేవుడి దగ్గర యాచన చేయాలి, బతిమలాడాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు అంటే ఈ రాజులు, ఈ అధికారులు, ఈ అధికారం అంతా కూడా దేవుడిచ్చిన అధికారం. వీటన్నిటి మధ్య దేవుడు అంటున్నాడు, వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి. ప్రభు, వాళ్ళు ఒకసారి నువ్వు దర్శించు, వారికి కూడా నీ యొక్క ధర్మశాస్త్రాన్ని వారు వినే విధంగా వారి చెవులు తెరువు ప్రభువా. వారి నీ కార్యాలు చూసే విధంగా వారి నేత్రాలు తెరువు నాయన. వారి నీ మాటలు గ్రహించే విధంగా వాళ్ళ హృదయాలు తెరువు అయ్యా. ఇదిగో నా యొక్క గ్రామంలో ఉన్న అధికారులు ఉన్నారయ్యా. నా గ్రామంలో అనేక మంది జనాంగం ఈరోజు నీ వెలుగును చూడని వారు ఉన్నారు ప్రభువా.
ఈరోజు ఎక్కడో ఏదో దేశంలో ఉన్నవారు మన దేశం కొరకు ప్రయాసపడుతున్న వారు అనేక మంది ఉన్నారు. కానీ మనమైతే మన పక్కింటి వారి కొరకు కూడా మనం ప్రయాసపడం, మన తోటి వారి కొరకు కూడా నువ్వు నేను ప్రయాసపడం. దేశాలు దేశాలు కుటుంబాలు కుటుంబాలు విడిచిపెట్టుకొని దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క రాజ్యాంగాన్ని దేశానికి ప్రకటించడానికి బయలుదేరారు వారు. భారతదేశ రాజ్యాంగమే కాదు, అమెరికా రాజ్యాంగమే కాదు, ఈ దేశాలకు ఉన్న రాజ్యాంగాలు కాదు, దేవుని యొక్క రాజ్యాంగం ఒకటి ఉంది. దేవుని యొక్క రాజ్యాంగం సర్వ సృష్టికి తీసుకుని వెళ్ళి మీరు ప్రకటించాలి అని చెప్పినప్పుడు దేశాలు విడిచి ఈరోజు ఎంతో మంది భారతదేశానికి వచ్చిన వారు ఉన్నారు. వారి దేశం కాదే ఇది. ఈరోజు మనం మన దేశం కొరకు ప్రార్థన చేయలేకపోతున్నామే, మన దేశం కొరకు కన్నీరు కార్చలేకపోతున్నామే, మన పట్టణం కొరకు ప్రార్థన చేయలేకపోతున్నామే, కనీసం నీ గ్రామం కొరకు నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు. నీ ఆఫీసులో నీ తోటి కొలీగ్స్ కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ వ్యాపారంలో నీకు పరిచయమైన వారి కొరకు ప్రార్థన చేయబోతున్నావా? నీ కాలేజీలో, నీ స్కూల్లో నీ తోటి వారు, నీ టీచర్స్ లేదా నీ తోటి విద్యార్థులు, మన ఆఫీసులో ఉన్న మన తోటి వారు ఎప్పుడైనా ప్రార్థన చేశామా? దేశాలు విడిచిపెట్టి వస్తున్నారమ్మా, దేశాలు విడిచిపెట్టి వస్తున్నారు ఇక్కడికి. దేశాలు విడిచిపెట్టి హతసాక్షులైపోతూ వచ్చారు ఇక్కడికి. ఈరోజు మనం చిన్న శ్రమ పట్టడానికి ఇష్టపడం. వచ్చి ఇక్కడ కూర్చొని కొద్ది నిమిషాలు ప్రార్థన, 2 దినాలు 4 దినాలు ప్రార్థన చేయడానికి మనం మోకాళ్ళు వేయం. దేశాలు విడిచిపెట్టారండి, వాళ్ళు కుటుంబాలు విడిచిపెట్టారండి. సర్వలోకాన్ని, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని లోకానికి అంతటికి ఇవ్వాలి అని చెప్పి, ఈ ధర్మశాస్త్రానికి మరొక పేరేమని చెప్పాం? రాజ్యాంగం. మహారాజు తన ప్రజలకు ఒక రాజ్యాంగాన్ని సిద్ధపరిచాడు. ఈ రాజ్యాంగము ప్రతి దేశానికి చేరాలి, ప్రతి ప్రజలకి చేరాలి, ఆయా భాషల వారికి ఈ రాజ్యాంగం చేరాలి. ఎంతమంది హతసాక్షులయ్యారో, ఎంతమంది తన ప్రాణాలు, కుటుంబాలు పోగొట్టుకున్నారో ఈరోజు చాలా మందికి తెలియకపోవచ్చు, చాలా మందికి ఆలోచన లేకపోవచ్చు. యేసు ప్రభు 12 మంది శిష్యులు సంపాదించుకొని, మీరు ఈ గ్రామంలోనే సువార్త చేయండి, ఈ గ్రామంలోనే దేవుని గురించి ప్రకటించండి, ఈ గ్రామంలోనే దేవుని యొక్క న్యాయ విధులు తెలియచేయండి అని చెప్పాడా? ఏం చెప్పాడు యేసు ప్రభు? సర్వలోకానికి మీరు వెళ్ళాలి, సర్వ సృష్టికి మీరు వెళ్ళాలి. నీకు నాకు చెప్పలేదా? కనీసం మన తోటి మనుషులు బాధల్లోనో రోగములోనో అపవాదితో పీడింపబడుతున్నప్పుడు ఈరోజు మనకి కనీసం బాధ కానీ, చింత కానీ, కనికరం కానీ, దయ కానీ మనకి లేదు. ఏం భక్తి చేస్తున్నాం మనం? భక్తులు మన గొప్పవారము, మన భక్తి పరులు మనం చెప్పుకుంటాం. మనం చేసే భక్తి ఏంటి? 3 పూటల దేవుడు పెడుతున్నాడు కనుక తింటూ కూర్చొని భక్తి అనుకొని కూర్చుంటున్నాం. వారికి అన్నం లేదు, వారికి నీరు లేదు, వారికి ఉండటానికి గూడు లేదు. అలాంటి ప్రదేశాల్లో భయంకరమైన శోధనల మధ్య దేశాలు మారుకుంటూ, ఇలాంటి ఫెసిలిటీస్ లేవు, ఇలాంటి రవాణా సౌకర్యం లేదు ఆ రోజుల్లో. ఎలా వచ్చారు? దేశాలు సముద్రాలు దాటుకుంటూ సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఆలోచించాయి. ఈరోజు మనం చేస్తుంది భక్తి అనుకుంటున్నాం, మనం చేస్తుంది దేవుడు అంగీకరిస్తున్నాడు అనుకుంటున్నాం, భ్రమపడుతున్నాం. దేవుడైతే ప్రేమిస్తున్నాడు, సంగమా దేవుడైతే ప్రేమిస్తున్నాడు. ఇంకా మనం తెలుసుకోవాలి, ఇంకా మన వాక్య లోతులోనికి వెళ్ళాలి, దేవుని యొక్క సత్యాన్ని ఎరగాలి. మన 4 గోడలతో మందిరాన్ని కట్టి 4 పోగేసుకొని మనం చేసినంత మాత్రాన అది భక్తి అనిపించుకోదు. లోపల ఆవేశం, లోపల తపన, ఆకలి దప్పులు ఉండాలి లోపల.
నశించిపోతున్న వారు కొన్ని కుటుంబాలు చూస్తున్నప్పుడు, కొందరి జీవితాలు చూస్తున్నప్పుడు, భయంకరమైన పరిస్థితులు చూస్తున్నప్పుడు లోపల మండాలి. 12 మంది కలిసి వచ్చారంటే 12 మంది కలిసి రాలేదు. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క దేశం వైపు, ఒక్కొక్క వ్యక్తి ఒక దేశం వైపు వెళ్ళిపోయాడు ఒంటరిగా. ఈరోజు మనం తోడు లేకపోతే 2 గంటల ప్రార్థనకి రాలేము, ఇక్కడికి 4 గంటల ప్రార్థన చేయలేము. ఇక్కడ నీ కొరకు గిరిగూసుకొని నువ్వు ప్రార్థన చేసే ఒక అలవాటు అయిపోయాం మనందరం కూడా. భక్తిలో దేవుడు సంతోషించేది భక్తి కాదు, దేవుడు అంగీకరించే భక్తి కాదు. దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. నీకు అవకాశం దొరికిందా, రా, వచ్చి మోకరించు. దేవుడు విశాలమైన స్థలం ఇచ్చాడు. దేవుడు ఇంత వసతులు ఇచ్చి, దేవుడు దాని కొరకు ప్రార్థన చేయమని ఎన్ని అవకాశాలు ఇస్తే ఈరోజు క్రైస్తవుడికి ఏ విధంగా నడుస్తున్నాడో మీరు ఆలోచన చేయండి. ఎందుకు మన భక్తి సంపూర్ణం కావటం లేదు? అందుకే దేవుడు వాక్యం చెబుతుంది, ఆయన అంటున్నాడు, మనము సంపూర్ణ భక్తి కలిగి ఉండాలి. అంటే సంపూర్ణం అవ్వదు భక్తి. ఈ విధమైన ఆలోచన లేకపోతే, ఈ విధంగా ప్రార్థన లేకపోతే, ఈ విధంగా తపన లేకపోతే మన భక్తి సంపూర్ణత కాదు, సంపూర్ణత కాదు అని చెప్తున్నాడు ఆయన. ఈరోజు మనం కూడా రాజకీయ ఆలోచనలు ఆలోచిస్తాం, దేవుడి యొక్క చిత్తాన్ని మనం ఎరగం. ఏ నాయకుడిని నిలబెట్టాడో, ఏ వ్యక్తిని దేవుడు నిలబెట్టాడో ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయవలసిందే. ఈరోజు మనుషులు అంత కలుషితమైపోతున్నారు. ఈరోజు లోకస్తులు రాజకీయ పార్టీల వైపు మొగ్గు చూపినట్లుగా ఈరోజు క్రైస్తవ కుటుంబానికి వాక్యం అర్థం కాలేదు. నోటితో ఏం దూషిస్తున్నామో, నోటితో ఏం మాట్లాడుతున్నామో, ఎవరిని విమర్శిస్తున్నామో, ఇదంతా కూడా పాపం. పాపం. ఎవరిని దేవుడు నిలబెట్టాడో ఆ వ్యక్తి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎందుకు ఆ వ్యక్తికి అధికారం ఇచ్చాడో, అది ఏ పార్టీ అయినా సరే, పార్టీతో మనకు సంబంధం లేదు. ఖచ్చితంగా వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఏం చెప్పాడు ప్రభువు చూడండి మీరు ఒక్కసారి. రోమాపత్రిక 13వ అధ్యాయం 42వ వాక్య భాగాన్ని ఒకసారి చూడండి. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వాక్య భాగంలోనికి వద్దాం. ప్రతివాడును, జాగ్రత్త, తీశారా? అందరూ బైబిల్ తీశారా? మిగిలిన వారు వినండి. ప్రతి వాడును నీతో నాతో చెప్తున్నాడు ఆయన. ఈరోజు మనం అంతా కూడా కలుషితమైపోతున్నాం కదా. ఆయన ఎవరు, ఈయనెవరు, వాడు ఎలా అంటాడు, వీడు ఎలా అంటాడు, ఏకవచనతో దుర్భాషలు మాట్లాడే ఈరోజు లోకస్తుల యొక్క సాంప్రదాయంలోనే ఇంకా ఉన్నాం మనం. దానిలో నుంచి మనం రాలా. అందుకే అన్య పద్ధతులు విడిచిపెట్టి రమ్మని చెప్పాడు ఆయన. ఏంటి అన్య పద్ధతులు? దాన్ని విడిచిపెట్టి రమ్మని చెప్పాడు మనల్ని ప్రభు. ఈరోజు క్రైస్తత్వంలో ఉండి మన ఆలోచన ఏంటి, మన మాటలు ఏంటి, మన పద్ధతి ఏంటి, మన విధానం ఏంటి? దేవుడు సంతోషిస్తాడా? మన పార్టీలు కట్టుకొని విమర్శించుకుంటూ, ఎదుటి వాళ్ళు దూషించుకుంటూ, ఆ నాయకుడు, ఈ నాయకుడు, వీడు ఎలాంటి వాడు, వాడు అలాంటి వాడు. దేవునికి ఆ మాట చెప్పలా. ప్రార్థన చేయమని చెప్పాడు, విజ్ఞాపన చేయమని చెప్పాడు, విమర్శించమని చెప్పలా. నీ అవకాశం వచ్చినప్పుడు నీ ఓటు, నీకు దేవుడు ఏ ఆలోచన ఇస్తాడు దాన్ని బట్టి నువ్వు ఓటే, నువ్వు ఎన్నుకో. నిన్ను పాలించే నాయకుడు నువ్వు ఎన్నుకో. అదేనా? డబ్బుకు అమ్ముడు పోవటం కాదు. ఈరోజు దేశంలో దేనికి అమ్ముడు పోతున్నావు? ఈరోజు స్వాతంత్రం వచ్చింది, ఈ రిపబ్లిక్ డే. దేవుడు మన అందరికీ కూడా ఒక నియమాన్ని, దేశాన్ని వారందరూ కూడా నడిపించడానికి దేవుడు ఏమిచ్చాడు? అధికారం, రాజ్యాంగం ఇచ్చాడు. రాజ్యాంగం ఇచ్చాడు ఆయన. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆ రాజ్యాంగం ప్రకారం వారిని నడిపించాలి అని మనం ప్రార్థన చేయాలి. చూడండి ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వాక్య భాగం. ప్రతి వాడును పై అధికారులకు, పైన నీ పైన ఉన్న అధికారులకు లోబడవలసిందే. ప్రతి వాడు నీ పై అధికారికి లోబడవలసిందే.
అంటూ ఎలయనగా ఎలా అంటే దేవుని వలన కలిగినది తప్ప దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు ఉన్న అధికారాలు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. దేవుడు వలనే అధికారాలు నియమింపబడ్డాయి. కాబట్టి అధికారాలు ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుడు ఏం చెప్పాడు? ఆ రోజు దేవుని పిల్లలని ఎవరి చేతులకు అప్పగించాడు? దేవుడు శత్రువులు ఎలాంటి రాజుల చేతులకు అప్పగించాడు? అన్య రాజుల చేతులకు అప్పగించాడు. ఎవరు ఆ రాజులు? ఎవరెవరికి అప్పగించాడు? ఫిలిస్తీన్ల చేతికి అప్పగించాడు. బబులోను రాజు చేతులకు అప్పగించాడు. మరి ఎందుకు అప్పగించాడు ఆయన? ఐగుప్తులో వీరు ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు? 400 సంవత్సరాలు వారి మీద పాలించిన వారు ఎవరు? ఎవరు నియమించారు? దేవుడు నియమించాడు వారిని. దేవుడు నియమించాడు. అన్య రాజులందరికీ అధికారం ఇచ్చింది దేవుడే. ఓ నెబుకద్నెజరు, ఏ అతిశయపడుతున్నావు? నీకు అధికారం ఇచ్చి ఈ ప్రజలందరినీ నీ వశములోకి తీసుకొచ్చిన వాడిని నేనే. ఎక్కడి అధికారాలు ఎక్కడి? ఈరోజు పిఎం అన్నా, సీఎం అయినా, మంత్రులైనా, మినిస్టర్లైనా దేవుడు అంటాడు సమస్త అధికారాలు నావే. నువ్వెవరు విమర్శించడానికి? నువ్వెవరు దుర్భాషలు ఆడటానికి? నువ్వు క్రైస్తవుడు కాదా? ఈరోజు సిగ్గు లోకంలోకి వెళ్ళిపోతే ఈ క్రైస్తవ కుటుంబాలు చేస్తున్న పనులు, అరాచకాలు సిగ్గుపడే విధంగా చేస్తున్నాయి. ఈరోజు ఎన్నో మార్లు మన దేశ క్షేమం ఏ రాజుని, ఏ అధికారిని కూడా మనం తృణీకరించడానికి వీల్లే. వాళ్ళు అన్ని సంవత్సరాలు కూడా అక్కడ మగ్గుతూ ఆ పనుల్లో, ఆ భారంలో దేవుని వైపు చేతులు ఎత్తినప్పుడు దేవుడి స్థితిని మారుస్తూ ఉండేవాడు, లేదా రాజును మారుస్తూ ఉండేవాడు, మరొకరి చేతులకు అప్పగించేవాడు దేవుడు. ఈరోజు మనం కూడా వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా, నీ కష్టమైనా బాధైనా నీ దేవుడికి మొరపెడుతూ ఉన్నప్పుడు ఆయన అధికారాలు మార్చివేస్తూ ఉంటాడు. ఏ అధికారం గొప్పది? ఏ వ్యక్తి మంచాడు? నువ్వు సర్టిఫై చేసేస్తున్నావు. ఏం చూసి నువ్వు సర్టిఫై చేస్తావు? ఎవరు మంచారో, ఎవరు చెడ్డారో నువ్వు దేని బట్టి నువ్వు సర్టిఫై చేస్తావు? ఇది మన వంతు కాదు. సర్టిఫై చేసేవాడు దేవుడు, నిర్ణయించేవాడు ఆయన, తీర్మానించేవాడు ఆయన. ఈరోజు ఇవంతా కూడా పాపమే. మీరు మనసులో అలాంటి ఒక ఆలోచన పెట్టుకొని భక్తి చేస్తే మీ భక్తి నిలవదు. క్రైస్తత్వం అంతా కలుషితమే. మీరు ఆలోచన చేయండి. మీ హృదయం, మీ నోరు ఏం మాట్లాడుతుందో, మీ హృదయం ఎలా ఉందో, ఏ విధంగా మనం విమర్శిస్తున్నామో, ఏ విధంగా మనం ఆర్గ్యుమెంట్ చేస్తామో, ఏ విధంగా మనం మాట్లాడతామో, ఇది క్రైస్తవులకు తగదు. వాక్యం ఎరగని ప్రజలు మాట్లాడితే మాట్లాడి ఉండొచ్చు, వాక్యం ఎరిగిన ప్రజలుగా మాట్లాడకూడదు. మనం ప్రార్థన చేయి. అదే ప్రభుత్వమైనా సరే, ప్రభా ఈ నాయకుడిని నువ్వు దీవించు, ఈ నాయకుడికి నువ్వు జ్ఞానం దయచేయి, ఈ నాయకుడిని నువ్వు బలపరచు, ఈ నాయకుడు మంచి పాలన పరిపాలించాలయ్యా, ఈ నాయకుడు నీ ధర్మ న్యాయ విధులని చక్కగా నడిపించే వ్యక్తిగా ఈ బిడ్డకి జ్ఞానం దయచేయి ప్రభా. నీ క్షేమము, నీ పిల్లల క్షేమము, మరి కుటుంబాల క్షేమము కోరి ప్రభు చెప్తున్నాడు. దేశ క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఇక్కడ అంటున్నాడు రాజుల కొరకు, అధికారుల కొరకు, సమస్త ప్రజల కొరకు నీవు ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, యాచన చేయాలి, కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. అయ్యా మాకిచ్చిన రాజుని బట్టి వందనాలు, మాకిచ్చిన అధికారిని బట్టి వందనాలు చెప్పు. లేదా దేవుని అధికారాన్ని మనం ధిక్కరించినట్లే. ఒక సందర్భంలో దేవుడు ఏం చెప్పాడు? మిమ్ములని ఫలానా రాజు చేతికి అప్పగిస్తున్నాను, మీరు వెళ్ళారా క్షేమంగా వింటారు, నా మాట విని వెళితే మీరు క్షేమంగా ఉంటారు, వెనక నేను వెళ్ళను అన్నారా తగిన శిక్షణ మీరు అనుభవిస్తారు అని కూడా దేవుడు చెప్పాడు. ఫలానా రాజు చేతికి నేను అప్పగిస్తాను, ఆయన చేతికి వెళ్ళి మీరు లోబడండి, మీరు వెళ్ళి లోబడవలసిందే. లోబడకపోతే, వెళ్ళను అంటే
దేవుడు ఒప్పుకోరని చెప్పాడు. ఖచ్చితంగా ఈరోజు ఏ అధికారం ఇచ్చినా సరే మనం వెళ్ళాలి, లోబడాలి. ఎందుకు అలాంటి వాళ్ళు ఉంచుతున్నాడో మనలో ఇంకా రోషం కలిగి ప్రార్థన చేయించటానికి, మనం ఇంకా ఆ నొప్పి, వాళ్ళు చేసే ఇబ్బందులు ఇంకా మనం దేవుడికి మొరపెట్టి ప్రార్థన చేయాలి. దేవుడు ప్రభుత్వాలని, రాజ్యాలు మార్చేవాడు ఆయన. అందుకే ఇక్కడ అంటున్నాడు ఆయన, ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండవలెను. ఎలా అంటే దేవుని వలన కలిగినది తప్ప, దేవుని వలన కలిగినది తప్ప ఏ అధికారమును లేదు. మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారాలన్నీ దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. దేవుడు యొక్క నియమాన్ని ఎదిరిస్తున్నాడు. ఎదిరించువారు ఏమా ఏం ఎదిరిస్తున్నట్టు? నువ్వు అధికారం ఆడేవా? ఆయన ఎలా వచ్చాడు? పోతే పోయా, పేడా పోయా, ఎలాంటి వాడు వచ్చాడు? ఖచ్చితంగా నీ మీద ఒక అధికారం పెట్టగా లోబడవలసిందే. అది దేవుడి యొక్క నియమం, దేవుని యొక్క రాజ్యాంగం, దేవుడి యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తం. ఇశ్రాయేలు ప్రజల మీద అనేకమైన అన్య రాజుల్ని వాళ్ళు ఇనుప పాదాలు తొక్కారు వారి మీద. వారు అనుమతించింది దేవుడు. ఈరోజు మనతో కూడా అదే చెప్తున్నాడు ఆయన, నేను అనుమతించాను. ఇవి చాలా క్రైస్తవ కుటుంబాలు నేర్చుకోవాలండి. ఎన్నో కుటుంబాల్లో ఎవరో రెచ్చగొడితే, ఎవరో ఏదో మాటలంటే అవి చూసుకొని మనం ఏదో మాట్లాడుతూ ఉన్నాం. మన మౌనమే, మన ప్రార్థనే, మన విజ్ఞాపనే, మన చేతులెత్తడమే మన పని. ఏదేది మరొక్కసారి ఆ మాట, ఏ అధికారం లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే కలిగినవి, దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. అంటే దేవుడే నియమించాడు అన్నిటిని కూడా. కాబట్టి అధికారమును ఎదిరించువాడు, అధికారాన్ని గాని నువ్వు ఎదిరిస్తే, అధికారాన్ని గాని దూషిస్తే, అధికారాన్ని గాని విమర్శిస్తే, అధికారాన్ని హేళన చేస్తే దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. దేవుని యొక్క నియమం అది, దేవుని యొక్క సంకల్పం అది. వాడు దేవుని యొక్క నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకొందురు. ఎంత కోరి కెలుక్కొని మనకి ఎందుకండి శిక్ష? ఏంటి కోరి మనమే దాన్ని ఎలా గోకి ఎందుకు మనం శిక్ష తెచ్చుకోవాలి? మనం మాట్లాడలేదా? ఏమా ఇది చెప్పండి. అందుకే ప్రభు చెప్తున్నాడు, ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి. దేశం అంతా కూడా దేవుని వెలుగును చూడాలి. ఆ రోజు ఏ పట్టణం అంతా వెలుగు చూసింది? యేసు ప్రభు దినాల్లో ఒక సముద్ర తీరములో యేసు ప్రభు ప్రకటన చేస్తూ జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దాను ఆవలి ఉన్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ పట్టణము, చీకటిలో కూర్చున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తూ ఉన్నా కూడా చీకటిలో ఉన్నవారు అనేక మంది గొప్ప వెలుగును చూసునుగాక. ఆ విధంగా మనం ప్రార్థన చేయాలి. కళ్ళు మూసుకుందాం.